గవర్నమెంట్ ఉపాధి కోసం ఈరోజు యువతకు ఉద్యోగాల కోసం కంపెనీలు తీసుకొస్తుంటే వైసీపీ అన్నారు ఇడ్లీకి టీకి కూడా రాని రేట్లకి వీళ్ళు కంపెనీ దారదత్తం చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమన్నారు? ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నైజం, అదే జగన్మోహన్ రెడ్డి గారి నైజం గడిచిన 5 ఏళ్ళు మన రాజధాని అమరావతికి రాకూడదు, మన రాష్ట్రం డెవలప్ అవ్వకూడదు. మన రాష్ట్రం డెవలప్ అవుతే ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఈ అమరావతి రాజధాని ఆగిపోవాలి. ఈ అమరావతి రాజధాని ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజధాని ఉంది, రాజధానిగా అవుతుందనే ఒక కక్షపూరితంగా ఆ కక్షలు, ఎందుకంటే అది అమరావతి ప్రజల మీద తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఈ పేరు మొత్తం చంద్రబాబు నాయుడు గారికి వచ్చేస్తుంది, నరేంద్ర మోడీ గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి పేరు వస్తే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండదనే ఒక ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలతో ఉద్దేశపూర్వకంగానే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు, అదే పులివెందుల ఎమ్మెల్యే గారు కూడా అంటున్నారు, ఆయనకు ఉన్నటువంటి కొంతమంది బ్యాచ్, అంటే ఆయన పక్కన ఉన్నటువంటి సంచాలు అనవచ్చు, లేకపోతే ఇంకా వేరేగా ఏదైనా వచ్చు, ఆయనకు ఉన్నటువంటి పేటిఎం బ్యాచ్ అందరూ కూడా ఈ రోజు పరిశ్రమలు రాకూడదు. అలాగే ఇడ్లీలకు బిస్కెట్లకు అసలు మీరు ఎప్పుడైనా మీ గడిచిన 5 ఏళ్లలో కానీ ప్రతిపక్షంలో ఎప్పుడైనా మీరు పరిశ్రమలు తీసుకొచ్చిన ఘనత మీకుందా? పరిశ్రమలు ఎలా వస్తాయో అనేది మీకు తెలుసా? పరిశ్రమలు తీసుకురావడం తెలియదు, పరిశ్రమలు తెచ్చి అభివృద్ధి చేయడం తెలియదు, రాష్ట్రానికి ఏదైనా తీసుకొచ్చే మీరు ఎప్పుడు దాచుకున్నామా అనే కార్యక్రమంతో ఉండి ఆ రోజు గెలిచేటప్పుడు నేను నరేంద్ర మోడీ గారికి ప్రధానమంత్రి మెడలో ఉంచి నేను పరిశ్రమలు తీసుకొస్తాను, ప్రత్యేక హోదా తీసుకొచ్చాను. ఎక్కడ మీరు ప్రత్యేక హోదా తీసుకొచ్చారు? ఎక్కడ మీరు పరిశ్రమలు తీసుకొచ్చారు? ఆ రోజు మనకేమో మెడలు ఉంచుతున్నారు, ఢిల్లీకి వెళ్ళి ఇక్కడ ఢిల్లీలో మాట అని ఇక్కడ పులిలాగా మాట్లాడతారు, పిల్లిలాగా నరేంద్ర మోడీ గారి కాళ్ళు పట్టుకున్నటువంటి నైజం, నా కేసులు మాఫీ చేస్తే చాలనే పరిశ్రమగా ఉన్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పెద్ద కంపెనీలు, ఉర్సా కంపెనీలు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ప్రభుత్వం, అలాగే ఎంపీ గారి మీద కూడా ఈ రోజు ఎంపీ గారి మీద ఆ కంపెనీల మీద ఎన్నో వ్యాఖ్యలు చేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు చేస్తున్నటువంటి నిరూపించండి, సాక్ష్యాలను నిరూపించి మీరు చేస్తున్న విధానాన్ని చూసి రూపాయికి ఇచ్చారా, ఇడ్లీకి వస్తుందా, టీకి వస్తుందా అనేది పిచ్చి మాటలు ఆపుకుంటే ప్రజలు ఇప్పటికైనా మీకు 11 సీట్లకి పరిమితం చేశారు. ఇవాళ సుందర పరిశ్రమకి అంటే రాబోయే రోజుల్లో అసలు మీ పార్టీ భూస్థాపితమయ్యే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా మీరు మళ్ళీ మారకుండా అదే కొల్లబల్లి మాటలు, అదే అబద్ధాలని నిరూపించి దాన్నే మీరు ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. అంటే అమరావతిని వాళ్ళ కుటుంబ సభ్యులకి కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి భూములు తాకట్టు పెట్టడానికి అమరావతి నిర్మాణం చేపడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద చాలా అబద్ధమైన విషయం సార్ ఇది. అసలు అది మీరు ఒకటే అనుకోవాలి, అసలు అమరావతి రాజధాని నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరు? అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఏ సామాజిక వర్గం? ఎస్సీ సామాజిక వర్గం ఉన్నటువంటి అమరావతి. ఎవరెవరికో దానాలు ఇవ్వడం, ఎవరెవరికో కుటుంబం, ఇది కుటుంబాల పార్టీ, కుటుంబం సంబంధించింది, కుటుంబాలకు సంబంధించి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి రాజధాని. ఒక రాజధాని నిర్మాణం చెబితే మన రాష్ట్రానికి నిధులు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఈ ప్రపంచంలోనే అత్యంతమైన రాజధాని కట్టాలి అనే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు చెప్పే విధానంలో జనాలు తప్పుగా అర్థం చేశారు. శాశ్వతమైన రాజధాని కాదు, నిత్యమైన రాజధాని అని చెప్పారు. రాజధాని అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్న రాజధాని ఇక్కడ ఉన్నటువంటి చిన్న బిల్డింగ్లు కాదు, ఎన్నో లక్షల కోట్ల పరిశ్రమలు ఇక్కడికి రావాలి. ఇక్కడ ప్రజలకి మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నతమైన రాజధాని ఉండాలంటే, అది కట్టి చూపించాలంటే అప్పుడు అంటే మన సంవత్సరాల్లో దేవతల రాజధాని అని ఎలాగైతే అనుకున్నాం అమరావతిని, అలాంటి దేవతల రాజధాని లాగా మన దేశంలోనే ఉన్నతమైన రాజధాని లాగా మన అమరావతి ఉండాలన్నది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష. అలాంటి రాజధాని కోసమే ఈ రోజు ప్రజలు వేచి చూస్తున్నారు. అలాంటి రాజధాని కోసమే ప్రజలు చూస్తూ మనల్ని ఈ రాజధాని కట్టాలన్న, ఈ రాజధాని పునర్నిర్మాణం కావాలన్న, రాజధానికి ఏదైనా పెట్టుబడులు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇది జరిగితే నమ్మకంతో ప్రజలు 164 సీట్లు ఇచ్చారు. అంటే కంపల్సరీగా పక్కనే ఉంటుంది కట్ట, వరదలు వచ్చి అంటే మునిగిపోద్ది, అలాంటి ప్రాంతం కాబట్టి మేము వద్దన్నాము, అందుకే మేము 3 రాజధానులు అన్నాము, అది ఇదని మాట్లాడుతున్నాం. సో ప్రపంచంలో ఎక్కడ కూడా ఆఫ్రికాలో ఏదో ఉందని చెప్పారు, అది కూడా చూడలేదు, అది నమ్మే స్థితిలో లేరండి ప్రజలు. చంద్రబాబు గారిని ఇల్లుని ముంచేద్దాం, వరదలు తెచ్చి బోట్లను కొట్టేద్దాం, ఏదేదో చేసి చంద్రబాబు గారిని ఇల్లుని కూల్చొకొడితే లేదా ఏదో అమరావతిని ముంచుదామని చాలా ప్రయత్నాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కానీ అమరావతి అనేది నిజమైనటువంటి దేవతల రాజధాని కాబట్టి ఇది అమరావతిలో ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడో వరదలు వచ్చినాయి. మన హైదరాబాద్ లో అంత పెద్ద నగరంలో హైదరాబాద్ లో కూడా వరదలు వచ్చినాయి, వైజాగ్ లో వరదలు వచ్చినాయి, ఎక్కడెక్కడ వరదలు వచ్చినాయి. కానీ ఏ వరద కూడా ఇది కూడా అమరావతిని ముంచలేదు, ముంచదు కూడా. కావాలన్నటువంటి ఒక
ప్రేరేపణలు చేసి అమరావతిని అడ్డుకోవాలి, పరిశ్రమలు అడ్డుకోవాలనే దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి పేటీఎం బ్యాచ్ చేసి వస్తుంది. అంటే పరిశ్రమలు రాకుండా చేద్దామని వైసీపీ బ్యాచ్ ట్రై చేస్తుందంటారా? కంపల్సరీగా వైసీపీ బ్యాచ్, వైసీపీ పేటీఎం బ్యాచ్ ఆ పనిలోనే ఉన్నారు. మీరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 10 నెలలు అయింది, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి కక్షపూరితమైన వ్యవహారాలు కానీ వాళ్ళకు కేసుల విధానం కానీ ఏమి చేయట్లేదు. ఆయన చంద్రబాబు నాయుడు ఏం చేయరు, మనల్ని ఏమి ప్రభుత్వంలో మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వీళ్ళేదో ఊరికే హడావుడి చేస్తారు తప్ప మనకి ఈ చంద్రబాబు నాయుడు గారితో ప్రమాదం లేదనేది ఈ 10 నెలల్లో వాళ్ళు చూసి ఏం చేయరు. మనం మళ్ళీ అలాగే అబద్ధపు మాటలతో మనం ముందుకు వెళ్దాం అనుకున్నాం, అది చాలా తప్పు. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిన వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విడిచిపెడతాదో, చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరిని నిజమైనటువంటి సాక్ష్యాలతో పట్టుకొని ఎవరైతే ఉన్నారో, ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో అందరినీ కూడా లోపల వేసి ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం చేస్తుంది.